శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అంశచక్రాలతో పని లేకుండా కేవలం రాశిచక్రాన్ని చూసినంత మాత్రం చేతనే వివాహం అవుతుందా లేదో తెలుసుకోవటానికి కొన్ని గ్రహ సమ్మేళనాలు గత వీడియోలు ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా అటువంటి కొన్ని టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురుష జాతకంలో గురునికి 7వ ఇంట శుక్రుడున్నా, గురుగ్రహానికి 3వ స్థానంలో శుక్రుడున్నా, గురునికి 11వ స్థానంలో శుక్రుడున్నా వివాహం అవుతుంది అని మనం ఫలిత నిర్ధారణ చేయొచ్చు. అంటే ఇక్కడ గురు శుక్రులు ఇద్దరు పరస్పరం 3, 7, 11 స్థానాల్లో ఉండాలి. శుక్రుడు గురుడు కానీ, గురుడు శుక్రుడు కానీ 3, 7, 11 స్థానాల్లో కనుక పురుష జాతకంలో కనుక ఉన్నట్లయితే వారికి వివాహం అవుతుందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు శుక్రుడు కనుక పాపగ్రహ సంబంధం కనుక ఉన్నట్లయితే కొన్ని సందర్భాలు వివాహం లేట్ అవటం కానీ, వివాహ జీవితంలో సమస్యలు రావటం కానీ జరగచ్చు. మరీ గొప్ప అరిష్టయోగం కనుక ఉన్నట్లయితే వివాహం బాగా లేట్ ఏజ్లో అయ్యే అవకాశం ఉంటుంది. వాటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ప్రాథమికంగా మనం పురుష జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఈ టిప్స్ను పాటించి మనం ఫలిత నిర్ధారణ చేయొచ్చు. అంటే గురు శుక్రులు ఇద్దరు 3, 7, 11 స్థానాల్లో పరస్పరం ఉంటే వివాహం అవుతుందని మనం చెప్పచ్చు. ఇది ఏ లగ్నంలో జన్మించిన వారికైనా వర్తిస్తుంది. ఇది లగ్నంతో సంబంధం లేదు. అదేవిధంగా ఏ భావంలో ఉన్నారో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్త్రీ జాతకంలో గురునికి 7, 3, 11 స్థానాల్లో కుజుడు ఉంటే ఆ స్త్రీకి వివాహం అవుతుందని మనం చెప్పచ్చు. అంటే గురు కుజులు ఇద్దరు కూడా 7, 3, 11 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ స్త్రీకి వివాహం అవుతుందని మనం చెప్పచ్చు. అయితే కుజుడికి పాపగ్రహ సంబంధం ఉంటే వివాహం లేట్ అవటం కానీ, వివాహ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చి సర్దుకోవటం తగ్గిపోవటం కానీ జరగచ్చు. ఉదాహరణకి ఇప్పుడు వీటిని మనం పరిశీలిస్తే పురుష జాతకంలో గురుడు సింహరాశిలో కనుక ఉన్నాడు అనుకుందాం. సింహరాశిలో కనుక గురుడు ఉంటే శుక్రుడు తులారాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మిథునంలో కానీ ఉంటే వివాహం అవుతుందని చెప్పచ్చు. అంటే సింహరాశికి 3వ స్థానం తులారాశి అవుతుంది, 7వ స్థానం కుంభరాశి అవుతుంది, 11వ స్థానం మిథున రాశి అవుతుంది. అంటే 3, 7, 11లో గురుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహం అవుతుంది. అదేవిధంగా శుక్రుడిని గురుడు చూసినా 3, 7, 11 వస్తుంది. ఇక స్త్రీ జాతకంలో పరిశీలించినప్పుడు మనం ఉదాహరణకి కుజుడు మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు గురుగ్రహం మిథునంలో కానీ, తులలో కానీ, కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే ఆ స్త్రీకి వివాహం అవుతుందని చెప్పచ్చు. అంటే అప్పుడు మనం మేషంలో ఉన్న కుజుడికి 3వ స్థానం మిథునం అవుతుంది, 7వ స్థానం తుల అవుతుంది, 11వ స్థానం కుంభం అవుతుంది. ఈ విధంగా పురుషులకైతే గురు శుక్రులు 3, 7, 11 స్థానాలు పరస్పరం, స్త్రీకైతే గురు కుజులు 3, 7, 11 పరస్పరం ఉన్నట్లయితే ఆ స్త్రీకి వివాహం అవుతుందని మనం ఫలిత నిర్ధారణ చేయొచ్చు. ఇక్కడ లగ్నంతో సంబంధం లేదు. ఏ లగ్నంలో జన్మించిన వారికైనా ఈ ఫలితం మనం చెప్పచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఉన్నా కానీ అరిష్ట యోగాలు, గొప్ప అరిష్ట యోగాలు కనుక ఉన్నట్లయితే వివాహం బాగా లేట్ అవ్వటం, అంటే 40 సంవత్సరాల తర్వాత వివాహం అవ్వటం, లేదా వివాహం కాకపోవటం అనేది రేరుగా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో జరగచ్చు. అటువంటి అరిష్ట యోగాల గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. మనం రాశిచక్రం చూడగానే మనం ఫలిత నిర్ధారణ వివాహం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంతకుముందు వీడియోలో ఇచ్చిన టిప్స్తో పాటు ఈ టిప్స్ని కూడా పరిశీలన చేసుకుంటే మనం వివాహం అవుతుందా లేదా అనే విషయాన్ని మనం చెప్పచ్చు. అదే పరాశర సిస్టాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు టిప్స్ ఇచ్చేవన్నీ కూడా ఇవే నాడీ సిస్టమ్. పరాశర సిస్టాన్ని కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి, సప్తమాధిపతి, ద్వితీయాధిపతిని పరిగణలో తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో అష్టమాధిపతిని కూడా మనం పరిశీలనలో తీసుకుంటాం. చతుర్థాధిపతిని కూడా మనం పరిగణలో తీసుకొని ఫలిత నిర్ధారణ చేయాలి. అక్కడ రాశిచక్రంతో పాటు ఇతర అంశచక్రాలను కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అంటే పరాశర సిస్టంలో ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు చెప్పిన భావాలను పరిశీలన చేసి అంశచక్రాలను పరిగణలో తీసుకొని మనం చెప్పచ్చు. ఇంత పరిశీలన చేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన టిప్స్ను ఆధారంగా మనం ఈ నాడీ టిప్స్ని ఆధారంగా మనం బేస్ అయ్యి మనం కేవలం రాశిచక్రం ద్వారానే ఫలిత నిర్ధారణ వివాహం అవుతుంది అని చెప్పచ్చు మనం. అదే పరాశర సిస్టాన్ని గురించి కూడా రాబోయే వీడియోల్లో పూర్తిగా వివరించడం జరుగుతుంది.
శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.